తెలియజేసుకుందాం. ప్రియుడు మాస్టర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మన అందరి కలయి కారణమైన జ్ఞాన పితామహులు మైత్రేయ బుద్ధ భగవాన్లైన పత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈరోజు 89వ రోజు, మహా అమావాస్య, మహాలయ అమావాస్య రోజు. ఈరోజు సాయంత్రం యథావిధిగా అమావాస్యకు పౌర్ణానికి మన కార్యక్రమం ఉంటుంది 5 to 8. ఈరోజు కూడా యథావిధిగా సాయంత్రం అఖండ ధ్యానం ఉంటుంది, సందేశము ఉంటుంది. అలాగే మనకు ఇక 100 రోజులకు కౌంటౌన్ మొదలైంది. అప్పుడే మనకి ఇంకా 10 రోజులు, 11వ రోజు మనం 28 ఆ 100 రోజుల మహోత్సవాన్ని మనము జరుపుకోబోతున్నాం. పత్రి గారి యొక్క ఆధ్వర్యంలో, పత్రి గారి యొక్క పర్యవేక్షణలో హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్, మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ యొక్క వారి యొక్క సౌజన్యంతో, వారి యొక్క ఆత్మీయ యొక్క వారి సంరక్షణలో, వారి యొక్క పర్యవేక్షణలో మనం గొప్ప కార్యక్రమాన్ని చేసుకోబోతున్నాం. ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఇది ఒక గొప్ప కార్యక్రమంగా రూపుదిద్దుకుంది అన్నగారు భాస్కర్ రెడ్డి వారి ద్వారా. తప్పకుండా దీన్ని అందరికీ మనము ఈ రోజు నుంచి అందరి మొబైల్లో నుంచి అందరికీ యాడ్స్ వెళ్ళాలి, ఫోన్లు వెళ్ళాలి, ఆ కార్యక్రమాల గురించి చెప్పాలి, జూమ్ గురించి చెప్పాలి. ఎక్కడ మనం ఏ కార్యక్రమంలో పాల్గొన్నా, ఎక్కడ ఏ జూమ్ సెషన్లో పాల్గొన్నా ఈ కార్యక్రమం గురించి తప్పకుండా మనం చెప్పి తీరవలసిందే. అదే మనం చేసే కార్యక్రమం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ రోజు యథావిధిగా గురువారం రోజు మహితా మేడం యొక్క వారి ఆధ్యాత్మిక యాత్ర యొక్క విశేషాలను తెలుసుకుందాం. వారు ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ ఏమి అనుభూతి పొందారు, ఇది తొందరలోనే అందరి ఆధ్యాత్మిక యాత్ర యొక్క అనుభవాల కోసమే ఈ గురువారం మనం కేటాయించుకున్నాం. ప్రతి ఒక్కరూ తీర్థయాత్రలు కాదు, ఆధ్యాత్మిక యాత్రలు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో యాత్రలు చేశాం, అనేక ప్రదేశాలకు. అక్కడ మనం పొందిన అనుభూతులు, అనుభవాలన్నీ ఈ రోజు, ఈ గురువారం రోజు దానికోసమే కేటాయించబడింది. ఇక్కడ ప్రతి ఒక్కరు వారి వారి అనుభవాల్ని, వారు పొందిన అనుభూతుల్ని, వాడు చూసిన మిరాకిల్స్ ని ఏమైనా అనండి, అవన్నీ ఇక్కడ ఈ గురువారం రోజు పంచుకోవడం జరుగుతుంది. అదే ఈ గురువారం యొక్క స్పెషల్. తప్పకుండా మై డియర్ ఫ్రెండ్స్, అలాగే ఎవరైతే మనం పిఎంసికి మన వంతు సహాయంగా కొంత చేద్దాం, ఆ స్లాట్ బుక్ చేయడానికి మీ వంతుగా ఎవరెవరు ఆ ధన సహాయం చేయాలనుకుంటే మీ అందరికీ హరీశ్వర్ దాస్ అనే పేరు మీద ఒక అకౌంట్ నెంబర్ పంపించడం జరిగింది. దానికి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అమౌంట్. ఓకే, థ్యాంక్ యూ. సాంబశివరావు గారు, ఓకే, కంటిన్యూ. అండి, సో నేను మళ్ళీ రీసెంట్ గా ఒక 1 week 3-4 days బ్యాక్ నేను మళ్ళీ తిరుమల వెళ్ళడం జరిగింది. సో ఈరోజు సెషన్ లో అక్కడి విశేషాలని తెలుసుకుందాము. సో మొట్టమొదటిగా నేను ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, తిరుమల అనేది మనం కేవలం ఒక టెంపుల్ ప్లేస్ మాత్రమే కాదు, గురుస్థానం కూడా కాదు. గురు చైతన్యానికి ప్రతీకగా మనం తీసుకోవాలి. సో మనం దేన్ని కూడా చిన్న విషయంగా మనం తీసుకోవడం కాదు. వాళ్ళని ఒక గురు స్థానంలో మనం ఎప్పుడైతే మనం ట్రీట్ చేస్తామో, వాళ్ళు నేర్పించే ప్రతి ఒక్క రహస్యాలని, వాళ్ళు అందించే ప్రతి ఒక్క జ్ఞానాన్ని మనం అందుకోగలుగుతాం. మనకు కావాల్సింది మనం తీసుకోవడం కాదు, వాళ్ళు ఇచ్చేది మనం స్వీకరించగలుగుతాం. మన గురువు గారి దగ్గరికి మనం ఏ విధంగానైతే వెళ్తామో కొత్త అంశాలను నేర్చుకోవడానికి, ఇక్కడికి కూడా మనం అలాగే వెళ్ళాలి. అలా వెళ్ళిన ప్రతిసారి ప్రతి ఒక్కరు అక్కడ వెంకటేశ్వర స్వామి అందించే రహస్యాలన్నీ అందరం తెలుసుకోవడం జరుగుతుంది. సో నేను వెళ్ళినప్పుడు నేను ఒక కొత్త విషయాన్ని నేను గమనించాను. ముఖ్యంగా ఏంటంటే, అక్కడ మనం దర్శనం చేసుకొని బయటకు వస్తున్నప్పుడు అక్కడ ఒక పూల బావి అనేది ఉంది.
సో అక్కడ నుండి నారాయణ వనానికి ఒక భూగర్భ రహస్యధారి అనేది ఏర్పడి ఉంది అనమాట. సో ఇవన్నీ ఏంటి అంటే ప్రతి ఒక్క టెంపుల్ మెయిన్ ఈ తిరుమలలో ఉన్న చుట్టుపక్కల 8 స్పాట్స్ కి అక్కడ రహస్యదారులు ఉన్నాయి. ఎంతో లోతైన దారులు రహస్యంగా అక్కడ నుండి వెళ్ళొచ్చు. సో ఇలాంటి సీక్రెట్ స్పాట్స్ ఎన్నో ఉన్నాయి. అలా వెంగమాంబ అలాగే వెళ్ళేవారు. మళ్ళీ చాలా మంది మాస్టర్స్ అక్కడ నుండి చాలా మంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా రహస్య మార్గంలో చాలా మంది వెళ్ళి వచ్చేవాళ్ళు అనమాట. సో దాన్ని నేను మొన్న వెళ్ళినప్పుడు చూశాను. అండ్ దర్శనం చేసుకొని బయటకి రాగానే చాలా మంది ఎదురుగా టెంపుల్ ఎదురుగా కూర్చుంటారు కదా. సో టెంపుల్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉండే మెయిన్ విషయాలు ఏంటంటే మనం ఎప్పుడు కూడా టెంపుల్ కి ఎదురుగా కూర్చోకూడదు. టెంపుల్ ఎదురుగా కూర్చోవడం వల్ల మనం 0 స్టేట్ కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఏముండదు అక్కడ నల్. సో మనం ఎప్పుడైనా టెంపుల్ కి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కూర్చోవాలి. రైట్ సైడ్ మనం కూర్చున్నప్పుడు జరిగే విషయాలు ఏంటంటే మనం జ్ఞానానికి సంబంధించిన అంశాలని, సమృద్ధికి సంబంధించిన అంశాలని మనకి మనం ఫిల్ చేసుకోవడం, ఒక లక్ష్మీ స్థితి అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ నేను రైట్ సైడ్ నేను గమనించిన విషయం ఏంటంటే ఈ స్పాట్ లోనే మనకు కావాల్సిన బలరామ విద్యలు, స్వామివారు అందించే ప్రతి ఒక్క సీక్రెట్ అంశాలను ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుండి ఉన్న స్థితి నుండి ఆ టెంపుల్ యొక్క మెయిన్ స్పాట్ నుండి మనం ఎన్నో విషయాలని మనం గమనించవచ్చు. ఎన్నో రకాల డైమెన్షన్స్ ని మనం అక్కడ నుండి చూడడం అనేది జరుగుతుంది. సో తిరుమల ఉన్న ప్రజెంట్ స్థితి ఉంటుంది కదా, ఆ స్థితి నుండి మనము అది ముందున్న విషయాలని కానీ తర్వాత ఉండే విషయాలని కానీ మనం చూడడం జరుగుతుంది అక్కడ నుండి. సో ఈ డైమెన్షన్స్ అంటారు కదా, సో ఆ స్థితులన్నీ మనం అక్కడ నుండి రకరకాల మూమెంట్స్, పాస్ట్ లో ఏం జరిగాయి, ఫ్యూచర్ లో ఏం జరిగాయి, ఇలాంటి విషయాలని మనం చూస్తాము. నేను ప్రాక్టికల్ గా అక్కడ బేడి ఆంజనేయుల దగ్గర నేను గమనించడం జరిగింది ఈ స్థితులని. సో లెఫ్ట్ సైడ్ లో కూర్చున్న వాళ్ళు ఇంకా మార్గంలో ఉన్నారు. సో అక్కడ ఏంటంటే ఇంకా ప్రాసెస్ అవ్వాలి. మనుషులు అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు మాత్రమే అక్కడ కూర్చోగలరు. అదే రైట్ సైడ్ లో ఏంటంటే వాళ్ళు అక్కడ నుండి ఇంకా కాస్త ముందుకెళ్ళి ఒక విషయాలను నేర్చుకోవడం, ప్రతి ఒక్క అంశాలని వాళ్ళు అక్కడ నుండి ఎక్స్పీరియన్స్ అవ్వడం జరుగుతుంది. సో వెంకటేశ్వర స్వామి అనేది కేవలం అందరికి వరాలు ఇవ్వడానికి మాత్రం కాదు. తాను అక్కడ ఉంది ఎంతో మందికి జ్ఞానాన్ని నేర్పించడానికి ఉన్నారు. ఆయన అక్కడ పెద్ద యూనివర్సిటీని రెడీ చేసుకొని కూర్చున్నారు. సో మనలాంటి మాస్టర్స్ అందరూ వెళ్ళి ఆయన యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఆయన చెప్పే సబ్జెక్ట్స్ ని మనం తెలుసుకోవాలి. ఆయన చెప్పే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా చదువుకున్న విషయాలకి కాదు, ఎన్నో అంశాలని అక్కడ నుండి తీసుకొచ్చుకున్న మాస్టర్స్ ఎంతో మంది ఇప్పుడు ఎంతో టాప్ మోస్ట్ మాస్టర్స్ గా తయారైన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఒక మెయిన్ అడ్మినిస్ట్రేషన్ స్పాట్. ఈ విషయానికి ఒక ప్రిన్సిపల్ లాంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి. సో మనం ప్రిన్సిపల్ ఎలా ఉంటారు, ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటారు కదా. సో అలాంటి స్ట్రిక్ట్ కి సంబంధించిన విషయాలని ప్రతి ఒక్కటి స్ట్రిక్ట్ గా తను అందిస్తారు. దాన్ని మనం ప్రాపర్ గా చేయకపోయినా ఖచ్చితంగా మనకి పనిష్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో చాలా శ్రద్ధగా మనం అక్కడ ఉండాలి. అండ్ ఆ టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ లోనే దాని కింద ఆ భూగర్భంలోనే ఆయన యొక్క పెద్ద యూనివర్సిటీ ఉంది. ఎన్నో సబ్జెక్ట్ అక్కడ ఉన్న కొన్ని విషయాలు కాదు. సౌండ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, కొద్దిగా క్లారిటీ చేసుకో మీ దగ్గర నుంచి. ఇయర్ ఫోన్స్ వల్లనే. ఇయర్ ఫోన్స్ తీసేయమని చెప్పండి సార్. ఇయర్ ఫోన్స్ వల్లని. ఇయర్ ఫోన్స్ లేదు, లేకపోతే పక్కనే ఉన్న కంప్యూటర్ కానీ ఫోన్ కానీ ఉంటే రెండో తీసేయండి మేడం. ఇంకా వేరే ఫోన్ కానీ సిస్టమ్ కానీ ఉంటే అది పక్కన పెట్టండి, కొంచెం దూరం పెట్టండి. ఫ్రీక్వెన్సీ రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఓకేనా అండి?
హలో కూడా అలాగే వస్తుంది మేడం, అలాగే వస్తుంది మేడం, కొంచెం చూడండి మీరు. హలో మాట్లాడండి. ఓకేనా? ఓకే ఓకే. సో ఇక్కడ మనం ఇలాంటి సబ్జెక్ట్స్ అనేవి మనం చూడడం జరుగుతుంది. సో ఎన్నో విషయాలు డెప్త్ సీక్రెట్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉండే 108 తీర్థాలని అనుకున్నాం కదా, కాదు, 1,000,000 తీర్థాలని ఉన్నాయి. ఒక మెయిన్ హెడ్డే కాదు. సో చాలా మంది టీచర్స్ కూడా ఉన్నారు. ఎన్నో తీర్థ స్థలాలు ఉన్నాయి అక్కడ. గుండం చుట్టూత 9 తీర్థాలు ఉన్నాయి. సో కుబేర తీర్థం అని, సూర్య తీర్థం అని, ఇలాంటి చాలా తీర్థాలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే టీచింగ్స్ జరుగుతాయి. ఎంతో మంది మాస్టర్స్, కనిపించని మాస్టర్సే కాదు, కనపడే మాస్టర్సే కాదు, ఎంతో మందికి కంప్లీట్ గా మనకి కనపడే స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది వాళ్ళు రెగ్యులర్ గా నేర్చుకుంటూ ఉంటారు అక్కడి నుండి. అక్కడ టీచింగ్స్ అలాంటివి జరుగుతాయి. జపాలి తీర్థం, జపాలిలో కూడా తిరుమలలో మనం పాప వినాశనం వైపు వెళ్ళే దారిలో జపాలి తీర్థం ఉంటుంది. అక్కడ కూడా మనం ఆత్మలకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా ఉంటుంది. ఒక ఆత్మ భూమి మీదకి వచ్చిన తర్వాత తను ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది కదా, ఏ చోటకి చేరుతుందో ఆ సీక్రెట్స్ ని అవన్నిటిని మనం అక్కడ తెలుసుకోవచ్చు. సో ప్రతి ఒక్క ఆత్మకి సంబంధించిన హిస్టరీ అక్కడ ఉంటుంది జపాలి తీర్థంలో. సో మనం ఒకవేళ మనం ఎన్నో ఆత్మలు మన భూమి మీద నుండి వెళ్తాయి, వాటితో కనెక్ట్ అవ్వడానికి కానీ అవి ఎక్కడికి చేరాయని తెలుసుకోవడానికి కూడా జపాలి తీర్థంలో మనం ఇది తెలుసుకోవచ్చు. ఇలా కొండపైన ఎన్నో తీర్థాలు ఉన్నాయి, 1,000,000 తీర్థాలు ఉన్నాయి. ప్రతి అడుగున ఎన్నో తీర్థాలని నిర్మించబడ్డారు. అండ్ అక్కడ నుండి టీచింగ్స్ వెళ్తున్నాయి. మనం ఎవరు అబ్జర్వ్ చేసి ఉండవు ఇన్ని విషయాలు ఉన్నాయా తిరుమలలో, ఇన్ని జరుగుతున్నాయా అని. అవును, అది అడ్మినిస్ట్రేషన్ స్పాట్ కాబట్టి మెయిన్ ప్రిన్సిపల్ కదా అక్కడ ఉండేవారు. సో ఆయన ఇన్ని సబ్జెక్ట్స్ ని చెప్తూ ఉంటారు. ఇన్ని రహస్యాలను మనం అక్కడ తెలుసుకోవడానికి మనకి అవకాశాలు ఉంటాయి. కానీ మనం ఎప్పుడు గమనించి ఉండం అక్కడ ఏం జరుగుతుంది. మనం కేవలం ఒక స్టేట్ ఆఫ్ మైండ్ తోనే మనం చూసాం స్వామిని దేవుడిగా మాత్రమే. ఒక్కసారి గురువుగా మీరు చూడడానికి ప్రయత్నించండి. ఎన్నో అంశాలను మీరు అక్కడ నుండి తెలుసుకోవచ్చు. ఎన్నో రకరకాల డైమెన్షన్స్ కి మనం ఉన్న చోటు నుండే వెళ్ళి రావచ్చు. అండ్ ఇంకొకటి, దర్శనానికి వెళ్ళినప్పుడు మన హాస్టల్ బాడీ అనేది వర్క్ చేస్తుంది. మన హాస్టల్ బాడీ వర్క్ చేసినప్పుడు టెంపుల్ నుండి బయటకు రాగానే ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి, అందరికీ ఆకలేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన హాస్టల్ బాడీ రిలీజ్ అవుతుందో అప్పుడు మనకి ఈ ఫిజికల్ బాడీకి లోపల ఉన్న ఎనర్జీ వెళ్ళిపోతుంది. సో అప్పుడు వెంటనే ఆకలేసేస్తుంది. సో అప్పుడు మనం గమనించాలి, అవును నాకు హాస్టల్ ట్రావెల్ జరిగింది అన్నదానికి ఇదొక మెయిన్ ఎగ్జాంపుల్. సో అక్కడ వెళ్ళగానే ఎన్నో స్థితులని మనం ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతూ ఉంటాం, ఎన్నో విషయాలను నేర్చుకుంటూ ఉంటాం. దాన్ని మనం ప్రాక్టికల్ గా పెట్టుకోవడానికి ఇంతమంది ఉన్నారు. అన్నమయ్య అంత స్థితికి చేరడానికి మార్గం ఏంటి? ఈ స్థితులని వెంకటేశ్వర స్వామిని చూశాడు కాబట్టి, ఆయన దగ్గర నుండి నేర్చుకున్నాడు కాబట్టి, ఈ పాటల్లో అన్నమయ్య సంకీర్తనలో ఉన్న ప్రతి ఒక్క సాంగ్, ప్రతి ఒక్క కీర్తన కూడా ఈ లోతైన సాధనకి సంబంధించే. ఏ పాటనైనా తీసుకోండి, అంతర్సాధనలో తాను ఎక్స్పీరియన్స్ అయిన విషయాల గురించి తాను కీర్తనల్ని రచించారు. ఆ కీర్తనల్ని పాట రూపకంలో తీసుకొచ్చారు. కనుక మనం ఈ రకంగా మనం వాళ్ళని గమనించాలి. చాలా డెప్త్ గా గమనిస్తే ఈ విషయాలు అనేవి అందుతాయి అక్కడి నుండే. అండ్ మనం గత క్లాసెస్ లో బలరాముడి గురించి, కృష్ణుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దీనికి ప్రాక్టికల్ గా మీరు నిదర్శనంగా చూడగలిగితే, కింద తిరుపతిలో అమ్మవారి ఆలయం ఉంది కదా, అక్కడ మనం మెయిన్ చూస్తాము ఫస్ట్ అమ్మవారి ఆలయం ఉంది అని. కానీ అక్కడ అమ్మవారి ఆలయం కాదు. మనం గోపురానికి ఎదురుగా మనం చూస్తే, మనం గోపురం ఎదురుగా మనం అక్కడ బలరామకృష్ణుడి వాళ్ళ విగ్రహం ఉంటుందన్నమాట. సో ఇవి అంటే మీరు అక్కడ గుర్తుపట్టొచ్చు.
ఇవన్నీ ఉప ఆలయాలని. సో మెయిన్ టెంపుల్ ఏంటి, గోపురం ఎదురుగా ఉండేదే మెయిన్ టెంపుల్, గోపురానికి అటుపక్కన ఉండేవన్నీ ఉప ఆలయాలు మాత్రమే. అంటే ఇక్కడ దేనికి సంబంధించిన విషయాలు అందుతున్నాయి, బలరాముడికి సంబంధించిన జ్ఞానం మనం అక్కడ తెలుసుకోవచ్చు. అలాగే గోవిందరాజుల టెంపుల్లో కూడా అంతే. మెయిన్ టెంపుల్ కి ఎదురుగా ఉండేది పార్థసారథి, కుడివైపున లాస్ట్ లో ఉండేవాళ్ళు గోవిందరాజులు, కానీ మెయిన్ గోపురానికి స్ట్రైట్ లో ఉండేవాళ్ళు పార్థసారథి, అంటే కృష్ణులే కదా. సో వీళ్ళకి సంబంధించిన మెయిన్ టెంపుల్స్ ఇవి. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ ప్లేసెస్ అనేవి మారి ఉండొచ్చేమో, కానీ అందరూ గోవిందరాజుల ఆలయం అనుకుంటారు, అక్కడ అమ్మవారి ఆలయం అనుకుంటారు. కాదు, అందులో ఉన్న మెయిన్ గోపురానికి ఎదురుగా ఏ ఆలయం ఉంటుందో అదే మెయిన్ టెంపుల్. సో ఇక్కడ బలరామ విద్యానికి సంబంధించి మనం తెలుసుకోవచ్చు, గోవిందరాజుల కృష్ణుడికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు. టెంపుల్స్ అనేవేంటి, విద్యలు మనం నేర్చుకోవడానికి రెడీగా ఉండే స్పాట్స్. వాళ్ళు అక్కడ నుండి మనకు అందించేవి ఇవే, మనం వాళ్ళ దగ్గర నుండి తీసుకోవాల్సినవి ఇవే. సో ఇవి ఇక్కడ ఉన్న టెంపుల్స్. అండ్ నెక్స్ట్ పైన మనం ప్రతి ఒక్క చోట ఒక్కొక్క శ్వాసక్రియని మనం నేర్చుకోవచ్చు. సో ధ్యానం అనేది ఏంటి, శ్వాస మీద ధ్యాసే కాదు, శ్వాస క్రియలని, లోపల ఎన్నో శ్వాస విద్యల్ని మనం తెలుసుకోవచ్చు. ఎన్నో అంశాలని అక్కడ నుండి క్రియేట్ అవుతాయి. మేము ఈ మెయిన్ టెంపుల్ నుండి పుత్తూరుకి వెళ్ళే దారిలో, పుత్తూరులో నారాయణ వనం ఉంటుంది. అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఆయన ఉన్నారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగిన చోటు, కళ్యాణం తర్వాత కూడా ఉన్న చోటు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా నారాయణ వనంలో ఉంటారు. సో నారాయణ వనానికి ఎదురుగానే, ఆ టెంపుల్ కి ఎదురుగానే సొరకాయల స్వామి ఆలయం ఉంటుంది అన్నమాట. సో ఈ సొరకాయల స్వామి ఎవరు అంటే 500 ఏళ్ల క్రితం మన బ్రిటిషర్స్ ఉన్న కాలానికంటే మునుపు నుండి ఆయన ఉన్నారు. ఆయన భూమి మీద 500 years జీవించారు. సో 500 years జీవించిన మాస్టర్ ఎవరైనా మీరు కళ్ళ ముందు చూసుంటారా? కానీ ఆయన ఉన్నారు, అన్నేళ్ళు ఉన్నారు. సాయిబాబా కంటే మొట్టమొదలు ఆయన దునిని అక్కడ వెలిగించారు. సో ఈ దుని సింబాలిక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఫోన్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ ఆన్ చేయగానే వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్ని వెబ్సైట్స్ నుండి ఎట్లా కనెక్ట్ అవుతామో, అలాగే ఈ ధుని అంటే ఏంటంటే అన్ని డైమెన్షన్స్ కి ఉన్న చోట నుండి మనం కనెక్ట్ అవ్వచ్చు. ఏ డైమెన్షన్ లో ఏం జరుగుతుంది, ఇవన్నీ విషయాలను మనం తెలుసుకోవచ్చు, ఆ డైమెన్షన్ లోకి మనం ప్రయాణించవచ్చు. సో అందుకే ఈ ధుని సాంప్రదాయం అనేది వచ్చింది. సో సాయిబాబా వారి కంటే మునుపే సొరకాయల స్వామి వారు ఈ విషయాన్ని అందించారు, ధుని సాంప్రదాయాన్ని అనేది తీసుకొచ్చారు. సో ఇక్కడ ఏంటంటే కళ్యాణం అనేది అంటే కేవలం పెళ్లి వివాహం కాదు, విశ్వం యొక్క కళ్యాణం, విశ్వం ఎంతో ఉన్నత స్థితిలో ఏర్పడడానికి కళ్యాణం అనేది జరుగుతుంది. కళ్యాణం అనేది ఇక్కడ మనం ఆరోగ్యానికి కూడా తీసుకోవచ్చు, మన సాధన పరానికి కూడా తీసుకోవచ్చు. సో నిండుగా ఉండడమే కదా కళ్యాణం అంటే, మనం అందరం ఆరోగ్యంగా నిండుగా ఉండడమే కదా. సో ఈ విషయాన్ని సొరకాయల స్వామి అక్కడ నేర్పిస్తారు. సో ప్రతి ఒక్క టెంపుల్ కి ఒక హెడ్, ఒక టీచర్ ఉంటారు. ఇక్కడ కళ్యాణానికి సంబంధించిన నారాయణవనంలో కళ్యాణ విద్యని నేర్పించడానికి సొరకాయల స్వామి ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే అందరికి నిండు ఆరోగ్యం ఆటోమేటిక్ అక్కడ క్రియేట్ అవుతుంది. సో వాళ్ళు ఇచ్చే అంశాలే ఇవి, ఆయన దగ్గర నుండి మనం నేర్చుకునే విషయాలే ఇవి. నేను ముఖ్యంగా సొరకాయల స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చాలా ఒక రియల్ మాస్టర్ ని మనం కలిసి వాళ్ళతో ఎలా ఉంటామో, వాళ్ళ సమాధుల దగ్గర మనం కూర్చొని ధ్యానం చేస్తే వాళ్ళ నుండి ఎన్నో విషయాలను మనం అక్కడ నేర్చుకోవచ్చు. నేను ఇది ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. చాలా మంది మాస్టర్స్ సమాధులు ఉంటాయి, ప్రతి ఒక్కరు ఒక 1 hour ఏ సమాధుల దగ్గరికి వెళ్ళినా, ఏ మాస్టర్ యొక్క చోటికి వెళ్ళినా మీరు అక్కడ కాసేపు కూర్చొని ధ్యానం చేస్తే ఆ మాస్టర్ తో కనెక్టివిటీ అనేది ఏర్పరచుకోవచ్చు.
వాళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని మనకు అందిస్తారు మనం రెడీగా ఉంటే. సో ఇది సొరకాయల స్వామి దగ్గర జరిగిన విషయం. అండ్ నెక్స్ట్ తిరుమలలో వెంకటేశ్వర స్వామి ప్రిన్సిపల్ అవుతే ఈ వెంకటేశ్వర స్వామికి ఇంకా పైన హెడ్ ఉంటారు కదా, ఆయనే వరాహ స్వామి. సో టెంపుల్లో ఉంది కదా, తిరుమలలో ఉంది కదా, మొదటి దర్శనం వరాహ స్వామికి, రెండో దర్శనం వెంకటేశ్వర స్వామికి. ఎందుకు అలా ఉంది అంటే మన భూమి యొక్క టెక్టానిక్ ప్లేట్స్ నీళ్ళలోకి ఎప్పుడైతే వెళ్ళిపోవడం జరిగిందో, నీళ్ళలోకి జారిపోవడం అనేది జరిగిందో, మన స్థితుల వల్ల, భూమి మీద నివసిస్తున్న మానవుల వల్ల, వీళ్ళ అజ్ఞానం వల్ల మన భూమి అనేది కుంగిపోవడం జరుగుతుంది. టెక్టానిక్ ప్లేట్స్ నుండి లోపలికి కుంగిపోవడం అనేది జరిగింది. అప్పుడు వరాహస్వామియే ఆ భూమిని టెక్టానిక్ ప్లేట్స్ పైకి తీసుకురావడం జరిగింది అనమాట. అందుకని ఈ భూమిని నిలబెట్టింది నువ్వే కాబట్టి స్వామి, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా మొదటి నమస్కారం నీకే అవుతుంది అని వెంకటేశ్వర స్వామి చెప్పడం జరిగింది అనమాట. సో భూమిని నిలబెట్టిన వాళ్ళే వరాహస్వామి కాబట్టి, వరాహస్వామి విగ్రహం చూసిన భూమాతని ఎత్తుకొని ఉంటారు ఇలా. సో దాని యొక్క సింబాలిక్ ఇదే. అక్కడ ఆ టెంపుల్లోకి అడుగు పెట్టినాక మీరు మెయిన్ గర్భగుడికి వెళ్తుంటే అక్కడ మీరు జీరో గ్రావిటీ స్టేట్ ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు టెంపుల్, వరాహస్వామి మెయిన్ టెంపుల్లో. సో ఇక్కడ భూమిని టెక్టానిక్ ప్లేట్స్ ని ప్రాపర్ గా తీసుకొచ్చిన వాళ్ళు వరాహస్వామి అవుతే, ఈ టెక్టానిక్ ప్లేట్స్ ని బ్యాలెన్స్ చేసేది కామాక్షిదేవి. కంచి కామాక్షిదేవి ఈ టెక్టానిక్ ప్లేట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. సో వీటిని కంప్లీట్ గా బ్యాలెన్స్ చేసేది శివుడు. ఎక్కడ శివుడు అంటే చిదంబరంలోని ఉన్న శివతత్వం. అక్కడ ఉన్న శివుడు ఈ కంప్లీట్ సిస్టమ్ ని బ్యాలెన్స్ చేస్తారు. సో మనం ఇంతమంది మాస్టర్స్ బ్యాలెన్స్ చేస్తుంటేనే మనం ఇక్కడ ఇలా ఉన్నాం. మన యొక్క జ్ఞానంతో, మనం నేర్చుకున్న విషయాలతో ఈ భూమిని మనం నిలబెట్టాలి. కేవలం ధ్యానమే కాదు, ప్రతి ఒక్కరూ వాళ్ళ జ్ఞానాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఎన్నో విషయాలను తెలుసుకోవాలి, ఎంతో లోతైన అంశాల పట్ల మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురికి మనం పంచాలి. అదే కదా మనం ఇక్కడ చేసేది ప్రచారం. కేవలం ధ్యానమే కాదు, మనం నేర్చుకున్న అంశాలను ప్రతి ఒక్కరికి అందించాలి, ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకురావాలి. అలా ఎంతో మంది గురువులు భూమి యొక్క బాధ్యతలను తీసుకున్నారు. అందులో మనము ఒకటి అవ్వాలి, మనము ఒక జ్ఞానాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఇలా ఎన్నో రహస్యాలు తిరుమలలో ఉన్నాయి. సో అక్కడి నుండే బలరామ విద్య అనేది మొదలైంది. పూరి అనేది సపరేట్, పూరి మొన్నటిదాకా చెప్పుకున్న సబ్జెక్ట్స్ లో పూరి గురించి కాదు, తిరుమలలో ఉన్న ఒకానొక భాగం గురించి. అదే భాగం యొక్క రెప్లికా అక్కడ ఉంది, ఆ టెంపుల్ ఉంది. కానీ ఇది బలరామ విద్య ఏదైతే చెప్పుకున్నామో అది టెంపుల్ దగ్గర ఉన్న విషయమే. అది ఒక నేచర్ యొక్క సైకిల్స్ గురించే టెంపుల్ చుట్టుప్రక్కల ఏర్పడడం జరిగింది. ఇంత ప్యూరిఫైగా ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ ఇక్కడ నుండి ఒరిజినల్ కిరణాలు అనేవి టెంపుల్ పైన పడ్డం అనేది జరుగుతుంది. ప్రాణశక్తిని విడదీసి, మనం అందరం మన దగ్గర వచ్చే కిరణాలు ప్రాణశక్తితో ఏర్పడతాయి. అక్కడ ప్రాణశక్తిని విడదీసి డైరెక్ట్ కిరణాలు అనేవి అక్కడ నుండి మనం అందుకోవచ్చు. సో ఇంత కంప్లీట్ ప్యూరిఫైడ్ స్టేట్ లో ఉంటుంది ప్లేస్. ఎన్నో విద్యలకి మెయిన్ హెడ్ అన్నట్టుగా ఉంటుంది. సో పెద్ద యూనివర్సిటీ, మనం అక్కడ గమనిస్తే మహా యూనివర్సిటీ ఉంటుంది. ఎన్నో రకాల అంశాలని ఆయన నిత్యం నేర్పిస్తూ ఉంటారు. ఎవరెవరు వస్తారా, అబ్బా నేను ఎవరెవరికి నేర్పించడానికి రెడీగా ఉండాలి, ఎవరెవరు రెడీగా ఉన్నారు ఈ విషయాలను అందుకోవడానికి అన్నట్టుగా ఉంటారు అక్కడ స్వామి. మనం ఆ అంశాలను అక్కడ నేర్చుకోవచ్చు. నేను అలా తెలుసుకున్నది ఈ విద్యలన్నీ. అండ్ తిరుమల నుండి మేము వచ్చిన తర్వాత మేము అక్కడ నుండి వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళాము. కంది మల్లయ్యపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి దగ్గరికి వెళ్ళామన్నమాట. సో అక్కడ మనం ఫస్ట్
తెలుసుకునే మొట్టమొదటి విషయం, దశ అవతారాల్లో బుద్ధుడు కూడా ఒకడు ఉన్నారు అనే విషయం మనం అక్కడ తెలుసుకోవచ్చు. సో బుద్ధుడు కూడా దశావతారాల్లో ఒకరే, వేరు కాదు. చాలా మంది ఇది గమనించలేదు. దశ అవతారాల్లో కూడా బుద్ధుడు ఉన్నాడు. అండ్ ఇక్కడ మెయిన్ గా సమాధి దగ్గర ఆయన ఎవరు? వీరబ్రహ్మేంద్ర స్వామి టైం ట్రావెలర్. భవిష్యత్తులో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని ఆయన మనందరికీ అందించారు. అంటే బలరామ విద్యలో, మనం చెప్పుకున్న బలరామ విద్యలో టైం ట్రావెల్ గురించే కదా. భవిష్యత్తులో ఏం జరగబోతుందో, గతంలో ఏం జరిగిందో, మన పాస్ట్ జన్మలేంటో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మనం ఫిజికల్ లైఫ్ లో దాన్ని ఆనందంగా స్వీకరించవచ్చు అనే విషయం ఏదైతే ఉందో ఇక్కడ నుండి నేర్చుకున్న అంశమే కదా. భూమిలో మొట్టమొదటి ఏర్పడిన ఈ విద్య ఇక్కడే కదా, తిరుమలలోనే కదా. సో అందులోని పర్సనే కదా వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆ ప్రాంతానికి చెందిన మాస్టరే కదా. ఆయన అదే విషయాన్ని అందిస్తారు. ఆటోమేటిక్ గా ఈ చోటికి వెళ్ళగానే ప్రాక్టికల్ గా నేను ఎక్స్పీరియన్స్ అయిన విషయం, మన పాస్ట్ కి మనం ట్రావెల్ చేస్తాం, ఆటోమేటిక్ గా అది జరిగిపోతుంది. గత జన్మల్లోకి వెళ్ళడం కానీ, భవిష్యత్తులోకి వెళ్ళడం కానీ, ఎన్నో విషయాలని మనం అక్కడ మనం ఏం చేయక్కర్లేదు. ఆ క్రియ ఆటోమేటిక్ అక్కడ జరిగిపోతుంది. చాలా అద్భుతంగా ఉంది వీరబ్రహ్మేంద్ర స్వామి గారి సమాధి. ఖచ్చితంగా అందరూ ఈ ప్లేస్ కి వెళ్ళి తీరాల్సింది. ఈ చోట ఒక్క రోజు స్టే చేసి సాధన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మాకు ఈ లాక్డౌన్ వల్ల చేయడానికి కుదరలేదు, కానీ ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్ వెళ్ళాల్సిన ప్లేస్ కంది మల్లయ్యపల్లి. అండ్ ఇక్కడ చాలా మంది మాస్టర్స్ కూడా ఉన్నారు. నేను సొరకాయల స్వామి పుత్తూరులో ఒక అవధూతని కలిశాను. ఆవిడ చాలా పెద్ద ఆవిడ. మమ్మల్ని చూసి, ఏమ్మా ఇంత లేట్ అయింది, మీరు రావాల్సింది ఇప్పుడా, ఇన్నాళ్ళకి వస్తారా అని చెప్పేసి అడిగారు అనమాట. సో వాళ్ళందరూ ఇలాంటి సాధనలు తెలుసుకున్న వాళ్ళే, చేస్తున్న వాళ్ళే. మనం ఎప్పుడైతే లోతుగా వెళ్తామో మనం ఇలాంటి మాస్టర్లని మనం కలవడం జరుగుతుంది. సరైన మార్గంలో మనం వెళ్ళినప్పుడు ఎంతో మంది అవధూతల్ని కలుస్తూ ఉంటాం. నేను ఇలా అరుణాచలంలో చాలా మంది అవధూతల్ని కలిశాను. అలాగే మొన్న ఇక్కడ సొరకాయల స్వామి దగ్గర వాళ్ళు మనతో కలిసి మాట్లాడతారు, చాలా విషయాలు చెప్తూ ఉంటారు. మనం కలవచ్చు కూడా చాలా మందిని. ఇలా మాస్టర్స్ యొక్క సమాధుల దగ్గర కూడా చాలా విషయాలు ఉంటాయి. వాళ్ళ జ్ఞానాన్ని మొత్తం, సమాధిలో అంటే ఏంటి, వాళ్ళ జ్ఞానాన్ని మొత్తం అక్కడ పెట్టేస్తారు. సో వెళ్ళిన వాళ్ళు వాళ్ళ శ్రద్ధతో వాళ్ళకి ఆ జ్ఞానాన్ని మనం అందుకోవచ్చు. వాళ్ళ కంప్లీట్ గా వాళ్ళ అచీవ్మెంట్ కదా. ఇంత జ్ఞానాన్ని చేయాలి అంటే ఎంత సాధన చేస్తే కానీ రాదు. అలాంటిది మనలాంటి వాళ్ళు ఎవరు వెళ్ళినా ఆటోమేటిక్ అక్కడ నుండి మనం నేర్చుకోవచ్చు. ఈజీ టైం ట్రావెలింగ్ చాలా అద్భుతంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది వీరబ్రహ్మేంద్ర స్వామి గారి సమాధి మాత్రం. సో ఇది, అండ్ అక్కడ నుండి మేము శ్రీశైలం రావడం జరిగింది. అండ్ శ్రీశైలంలో ఇలాంటివి ఇవన్నిటికీ ఒక మెయిన్ స్పాట్ శ్రీశైలం. ఇక్కడ ఇంకా అతీతమైన జ్ఞానం అనేది ఉంటుంది. ఇక్కడ నుండి మనం ఏ విషయాన్నైనా నేర్చేసుకోవచ్చు ఈజీగా. సో ఇది నేను వెళ్ళిన ఈ కొన్నాళ్ళ ఈ 4 days ట్రిప్ అండ్ తిరుమలలో జరిగిన అంశాలు ఇవి. మనం ప్రతి ఒక్కరు, నేను ఇన్నిసార్లు వెళ్తున్నాను, నేను ఆల్మోస్ట్ ఈ 2 years లో ఒక 20 times వెళ్ళినట్టున్నాను. కానీ ప్రతిసారి చూసిన తిరుమలలా లేదు, కొత్తగానే ఉంది. మనం ఎప్పుడైతే చూసిన ప్రతిసారి కొత్తదనంతో వెళ్తామో అప్పుడు కొత్త అంశాలను మనం నేర్చుకుంటాం. తిరుమలలో కొన్ని సీక్రెట్స్ లేవు, చాలా ఉన్నాయి. ప్రతి అడుగున బేడి ఆంజనేయుల దగ్గరికి మీరు వెళ్తే, ఆ ఆంజనేయుల దగ్గర నుండి అటు ఇటు కాస్త నడిచిన మీ హాస్టల్ బాడీ అనేది ఇలా వర్క్ అయిపోతుంటుంది, సెకండ్స్ లో వర్క్ అయిపోతుంటుంది. అన్ని హాస్టల్ బీయింగ్స్ అక్కడ ఉంటాయి, కనిపించని
ఎన్నో అంశాలు అక్కడ మనం చూడొచ్చు. కాస్త శ్రద్ధ వహిస్తే ఎన్నో కనిపించని విషయాలను మనం అక్కడ నుండి గమనించవచ్చు. సో వీళ్ళు ఉన్నదే ఈ సబ్జెక్ట్స్ ని చెప్పడానికి. మనం ఇక్కడ నేను ఈ సెషన్ స్టార్ట్ చేసిందే కేవలం ఈ విషయాలను చూడడమే కాదు, వాళ్ళు చెప్పే సీక్రెట్స్ ని ప్రతి ఒక్కరూ పాటిస్తూ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు ఇలాంటి సీక్రెట్స్ ఉంటాయని తెలుసుకోవాలి. టెంపుల్ స్పాట్స్ అన్ని ఈ సీక్రెట్స్ కోసమే నిర్మించబడ్డాయి. ఈ సీక్రెట్స్ నుండే ఎంతో మంది మాస్టర్స్ తీసుకొని బయటకు వచ్చారు. ఎన్నో విద్యల్ని బయటకు తీసుకొని రావడం అనేది జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ ఈ విధంగా లోతుగా వెళ్ళండి, మీ లోతైన అంశాలని తెలుసుకోండి. ప్రతి ఒక్క టెంపుల్ ని ఒక పిరమిడ్ స్పాట్ గానే గమనించండి. పిరమిడ్ కి వెళ్తే ఎలా ఉంటాము అలాగే టెంపుల్స్ కి వెళ్ళినా అలాగే ఉండండి. తిరుమలలో ఇలాంటి ప్రతి ఒక్క స్పాట్, ప్రతి అడుగు ఇలాగే ఉంది. ప్రతి అడుగు ఒక పిరమిడ్ లాగే ఉంది. టెంపుల్లో ఎన్నో విషయాలను మనం చూడొచ్చు. ప్రతి ఒక్క దానికి ఒక రహస్యం అనేది ఉంది. అందరూ కోనేరుకు వెళ్ళడానికి ఇబ్బంది పడతారు, కానీ కోనేరులో ఇన్ని తీర్థాలు ఉన్నాయి. 9 రకాల తీర్థాలు ఉన్నాయి. కుబేర తీర్థం ఉంది. కుబేర జ్ఞానం అసలు చాలా ఇదిగా ఉంటుంది. ఇవన్నీ జ్ఞానాలని మనం నేర్చుకోవడానికే వాళ్ళు నిర్మించడం అనేది జరిగింది. వరాస్వామి దగ్గర 0 గ్రావిటీ స్టేట్ ని మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. భూమిని పైకి తీసుకొచ్చిన మాస్టరే ఆయన కదా. భూమిని ఒక చోటకి నిలబెట్టిన వాళ్ళు వారు. అండ్ అలాగే ఇలా ప్రతి ఒక్క స్పాట్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు తిరుమలలో. కనుక ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ విధంగా సాధన చేయండి. మీరు కూడా ప్రతి ఒక్క సిచ్యువేషన్, ప్రతి ఒక్క మూమెంట్ ని ఎక్స్పీరియన్స్ అవుతారు. ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ అవుతారు. సో ఇది మాస్టర్ ఈ రోజు యొక్క సెషన్. ఓకే, థ్యాంక్స్ మేడం. నెక్స్ట్ పూరి జగన్నాథ్ గురించి చెప్తారా? రేపు నెక్స్ట్ వచ్చే గురువారం. పూరి జగన్నాథ్ గురించి కాదు, తిరుమలలో ఉన్న జగన్నాథ రహస్యం గురించి చెప్తాను. ఓకే ఓకే, బాగా చెప్పారు ఈరోజు. థ్యాంక్స్. యా సార్.